అయ్యా ఈ మీటింగ్ల కింద ఎట్లా నడుపుతానో, ఇన్ని వేల మందికి 40,000 మందికి 3 పూట్ల భోజనము అన్నీ ఫ్రీ అంటావు, ఛాయ్ ఫ్రీ. ఒకసారి అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడంట, అమెరికా నుంచి ఆయన వచ్చి కాన్వకేషన్కి భోజనం దగ్గర నిలబడి హౌ మెనీ ఐ కెన్ పే అనంట. ఎంత డబ్బు కట్టాలంటే అన్నం వడ్డిచ్చాడు, ఫ్రీ అన్నాడంట. తినేసి తర్వాత టీ ఇస్తాడు, టీ ఇస్తాడట. టీ ఇస్తుంటే హౌ మచ్ ఐ కెన్ పే అన్నాడంట. ఇస్ ఫ్రీ అన్నాడంట. ఆ రూమ్కి ఎంత డబ్బు కట్టాలంటే ఫ్రీ అన్నారంట. రూమ్ ఫ్రీ, ఛాయ్ ఫ్రీ, తర్వాత భోజనం ఫ్రీ, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, మళ్ళీ లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. 10 రోజులు పెట్టేవాడంట భక్సింగ్. 10 రోజులు ఎవరి దగ్గర డబ్బులు అడిగేవాడు కాదంట. అడిగారంట, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ శాప మీద కూర్చొని ఇక్కడి నుంచి వస్తాయని చెప్పాడంట. ఆ శాప సాక్ష్యం, ఆ శాప భక్సింగ్ గారు ప్రార్థించిన శాప ఆయన కూర్చొని మోకరించి అరిగిపోయేదంట. అది నీట్గా భక్సింగ్ గారు డ్యూటీ చేసేవాళ్ళు ఆ శాప నెమ్మది చుట్టి పెట్టేవాళ్ళంట, దాన్ని అపురూపంగా చూసేవాళ్ళంట.